హలో ఫ్రెండ్స్. జనరల్‌గా విలేజ్ నుంచి సిటీలోకి వచ్చేటప్పుడు ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటదో ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జనరల్‌గా పల్లెటూరులో మార్నింగే కోడి కూతలతో నిద్ర లేస్తాం. అక్కడ అలారమ్స్ అయితే అలవాటు ఉండదు. అలారమ్స్ కూడా అవసరం ఉండదు. లేవగానే సూర్యోదయం చూసి అద్భుతంగా ఉంటది. సూర్యోదయం చూసాక చూసిన తర్వాత అలా పచ్చని పొలాల మధ్యన పచ్చని నేచర్‌లో అలా అలా పల్లెటూరులో తిరిగేసుకుంటూ అక్కడ ఔట్‌డోర్ అన్ని కార్యక్రమాలు, ఫిజికల్ యాక్టివిటీ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి ఆటలు, పాటలు చిన్నప్పుడు ఆడుతూ, పాడుతూ ఉంటాం. పాడుతూ కూడా స్కూలుకి టైం అయ్యేటప్పుడు అమ్మగారు గాని, నాన్నగారు వచ్చి "నీ స్కూలుకి టైం అయింది. నువ్వు రెడీ అవ్వు" హడావుడిగా వెళ్లి రెడీ అయిపోయి స్కూలుకి బయలుదేరుతాం. స్కూలుకి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ మనం కాలేజెస్‌కి వెళ్తాం. కాలేజెస్ నుంచి డిగ్రీలు చేస్తాం. డిగ్రీలు చేసాక పాస్ అవుట్ అయిపోయిన తర్వాత డిగ్రీ సర్టిఫికేషన్ మనం పొందుతాం. పొందిన తర్వాత ఏం చేస్తామంటే జనరల్‌గా జాబ్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటాం. మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ట్రై చేస్తాం. సో మనకు జాబ్ వచ్చింది అని ఆనందం కంటే పల్లెటూరు నుంచి సిటీకి ట్రావెల్ చేయాలని నాకు చిన్న బాధ ఉంటది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పుట్టి పెరిగాం. సో ఏ విధంగా అయితే మనం ఎవ్రీథింగ్ అన్ని ప్యాకప్ చేసుకొని సిటీకి అనేది ట్రావెల్ అవుతుంటాం. సిటీకి ట్రావెల్ అయిన తర్వాత ఇక్కడ సిటీ లైఫ్ అనేది గజిబిజి సిటీ లైఫ్‌లో అలా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ మూవీస్ అలా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటూ మార్నింగ్ లేవగానే ఆఫీస్‌కి బయలుదేరిపోయి మన స్వైపింగ్ పెట్టుకొని మన డెసిగ్నేషన్ ప్లేసెస్‌లో కూర్చొని మనకు యాక్టివిటీ ఏముందో మన వర్క్ యాక్టివిటీ చేసుకుంటూ మనకి ఫ్రీ టైమ్‌లో లంచ్ టైమ్‌లో గాని, కాఫీ టైమ్‌లో గాని, కేఫ్‌టేరియాలో గాని కలిసి ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసుకుంటాం. ఏంటి అంటే వాట్ ఎలా ఉంది, ప్రాజెక్ట్ ఎలా ఉందని డిస్కస్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఎప్పుడైతే ఈవినింగ్ మన టైమ్ అవుట్ అవుతుందో, టైమ్ అవుట్ అయితే ఎవ్రీథింగ్ ప్యాక్ చేసుకొని బ్యాక్ టు హోమ్. ఇది జనరల్‌గా జరిగే కార్పొరేట్ లైఫ్ జీవితం. థాంక్ యూ ఫర్ వాచింగ్.